కూడా పరిమితమైన ఒకవేళ అన్నగారికి సన్మానము ఒక బ్రహ్మాండంగా నిజామాబాద్లో పేద మీటింగ్ పెట్టి అన్నగారిని పొద్దు నుంచి పొద్దు మీద పోసిన బ్రహ్మాండ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే టైం ఉంది కాబట్టి దయచేసి ఇలా సన్మానం అయిన తర్వాత అప్పుడు మనం అవసరం పట్టిస్తాం అన్నగారు సమయం చేసి పెట్టుకున్నాం. దీనికోసం ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు కొనసాగించవలసిన జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మన పద్మశాలి అలాగే జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ దిగొండ రాజకీయ సార్ గారు, అలాగే డాక్టర్ రాజప్రసాద్ గారు, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లవనమల్లు గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విద్య రాజశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు గురుచరణ్ గారు, జగదీశ్వర గారు, మా కార్యవర్గం మా ఉపాధ్యక్షులు అవతల దశరథం గారు, కోశాధికారి విల్లాన్ గారు, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ మరియు ఈరోజు చేనేత దినోత్సవానికి వచ్చేసినటువంటి మొత్తంగా మన చేనేత సహకార సొసైటీ కార్మికులందరికీ మరియు ఇక్కడ వచ్చేసిన మహిళా కమిటీకి తరఫు అధ్యక్షులకు వచ్చేసిన సభ్యులందరికీ పేరు పెరుగుతున్న జాతీయ చేనేత శుభాకాంక్షలు తెలుపుతూ జై మార్కండేయ. ఈ కార్యక్రమము మనము మన చేనేత వృత్తి కొరకు ఒక 8 సంవత్సరాల క్రితము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన చేనేత దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఆగస్టు 7 నాడు. ఈ ఆగస్టు 7 జాతీయ చేనేత సందర్భంగా ఈరోజు మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలా. అలాగే మహిళా కమిటీ వాళ్ళకి కానీ మా మందిర కమిటీ వాళ్ళకి కానీ తరఫు అధ్యక్షులు అందరికీ సన్మాన కార్యక్రమం ఈ దినం గుర్తింపు ఉండాలని చెప్పి అందరికీ సన్మాన కార్యక్రమం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజుకి విలువగానే వచ్చేటువంటి ముఖ్య అతిథి అయినటువంటి అనిల్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే ఈరోజు చేనేత దినోత్సవం పురస్కరించుకొని ముందుగా పెద్దలు వీరభద్ర అనిల్ గారికి, నగర అధ్యక్షులు సభాధ్యక్షులు గుజ వెంకటేశ్వర గారికి, గౌరవాధ్యక్షులు పెద్దలు దీకొండ యాదవ్ గారికి, గౌరవ అధ్యక్షులు యువజన సంఘం రాజేంద్ర గారికి, సలహాదారులు డాక్టర్ సత్యనారాయణ సార్ గారికి, రామకృష్ణ గారికి, గుజ రాజేశ్వర గారికి, నగర సెక్రటరీ నిర్మల మురళి గారికి, ప్రధాన కార్యదర్శి జిల్లా దావుదూత దశరథ గారికి, మహిళా అధ్యక్షురాలు చంద్రబాబు గారికి, లక్ష్మీబాయి గారికి, పేరు పేరు అందరికీ వేదికపై ఉన్న అందరికీ, వేదిక ముందున్న తత్వసంఘ అధ్యక్షులందరికీ, చేనేత సహకార సంఘ కార్మికులు కూడా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మార్కండేయ. ఇది జాతీయ దినోత్సవం ప్రకటించడం జరిగినది. దీని గురించి మనం అందరము గతంలో కూడా మేము 2022లో పడిన జిల్లా పద్మశాలి సంఘంలో చేనేత దినోత్సవం తరఫు అధ్యక్షులకు దాని తర్వాత నా కార్మికులు చేయడం జరిగింది. గతంలో మధ్యాహ్నం ఒకసారి గ్యాప్ వచ్చింది. దానికి ఎందుకంటే కొద్ది కారణాల వల్ల అది గ్యాప్ రావడం జరిగింది కనుక ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా మనం జరుపుకుంటున్నాము. గతంలో కూడా తరఫు అధ్యక్షులకు సన్మానం జరిగింది, మండలాధ్యక్షులు జరిగింది. ఈసారి జిల్లా స్థాయిలో చేద్దాం అనుకున్నాను. పోతే ఏంటంటే పెద్ద జిల్లా 400 గ్రామ సంఘ అధ్యక్షులు ఉంటారు, దాదాపు 36 మంది మండలాధ్యక్షులు ఉంటారు, తరఫు సంఘాలు 100 పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కనుక అన్నగారు సమయం పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని మళ్ళా మేము త్వరలోనే ప్రోగ్రాం చాలు చేస్తున్నాము. అది ఆగస్టు లోపలే ఆ ప్రోగ్రాం ఉంటుంది కూడా అన్నగారు టైం ఇస్తే పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో చేస్తాము. దాని గురించి మనందరం ఒకసారి ఆలోచించాల్సిన కోర్సు. ఈ రోజు చేనేత దినోత్సవం తనగా చేనేతకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈ రోజు చేనేత గురించి సార్ మన కార్మికులు ఎందరో గతం నుంచి ఆత్మహత్యలు చేసుకొని చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 13-14 మంది ఆత్మహత్యలు కూడా ఉన్నారు సార్. కొద్దిగా మీరు మీ సబ్జెక్టులు కాకుండా కూడా దాన్ని దృష్టిలో తీసుకొని చేనేత వికాసానికి చాలా కృషి చేసిన అవసరం ఉంది. ఈ రోజు కార్మికులందరూ కష్టజీవులు ఉన్నారు కానీ ఈ రోజు శిశులో ఉన్నంత పరిస్థితి ఇక్కడ లేదు. కానీ మొగ్గలని మనం ఇక్కడ వస్తున్నది, ఇక్కడ నూరు తయారైతే బట్టలు లేవు, 22 కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీతాలు కూడా దాదాపు 2 మొగ్గలు వేస్తే 150 రూపాయలు ఎక్కరాదు. ఈ రోజు బయట చేసి 500 రూపాయలు పరిస్థితి ఉంది. ఇది కొద్దిగా దీనిపై శ్రద్ధ తీసుకొని కార్మికులకు జీతాలు పెరిగేటట్టు వాళ్ళకు లబ్ధి అయ్యేటట్టు చేయవలసిందిగా కోరుకుంటూ ఇక సమయం తక్కువ కనుక ఇక మళ్ళీ ఆ మాటలు చేసి జై మార్కండేయ. నిర్వహిస్తున్నటువంటి నగర అధ్యక్షులు వెంకటేశ్వర గారు మరి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన పద్మశాలి ముద్దుబిడ్డ నాయకులు అనిల్ అన్న గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి జిల్లా
నాయకులు, జిల్లా కార్యవర్గము, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షులు వారి కార్యవర్గము, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గము, అదేవిధంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గము, మహిళా సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గము, అదేవిధంగా నగర యువజన సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గము, వివిధ తరపాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు వారి కార్యవర్గము, మరి చేనేత సహకార సంఘం యజమానులు, అదేవిధంగా కార్మికులు అందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు నా తరఫున, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విజయుడు దత్తాత్రేయ తరఫున, జిల్లా సంఘం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు వారి ఆరోగ్యం సరిగా లేనందువలన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఏమీ అనుకోవద్దు, వారి తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మనం ఇందాక అన్నట్టు మాట్లాడుతున్నాం, మరి చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ గురించి వారు కొన్ని సమస్యలు మరి అన్నగారు దృష్టి తీసుకొచ్చారు. మరి ఏదైతే ఈ 2015లో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత 1905లో స్టార్ట్ అయినటువంటి స్వదేశీ వస్తువుల వినియోగం అనే ఒక అజిటేషన్ నుంచి వచ్చినటువంటి స్ఫూర్తితోని వారి త్యాగాల ఫలితంగా వారిని గుర్తుపెట్టుకొని మరి ఒక అందరూ ఐకమత్యంగా ముందరికి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆ రోజు ప్రముఖ పాత్ర వహించినటువంటి ఏదైతే చేనేత వస్త్రం ఉందో ఆ వస్త్రాన్ని మరి ఒక సెలబ్రేషన్ లాగా ఒక మన మధ్య నుంచి పోకుండా, సమాజం నుంచి పోకుండా ఉండడానికి కోసం మరి ప్రభుత్వం 2015లో ఈ చేనేత దినోత్సవ ఉత్సవాన్ని మరి జరుపుకోవడానికి అధికారికంగా మరి ప్రకటన చేశారు. మరి ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి మనిషి మామూలుగా బతకడానికి, మామూలుగా అంటే ఒక లగ్జరీస్లకు కాకుండా ఒక మామూలుగా బతకడానికి ప్రతి మనిషికి 3 అవసరాలు ఉంటాయి. ఒకటి కూడు, రెండవది గుడ్డ, మూడవది నీడ. మరి ఇవాళ ప్రభుత్వాలు చూస్తూ ఉంటే కూడుకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. మీరు బడ్జెట్ అలొకేషన్లో కానివ్వండి, మరి వారికి ఎంకరేజ్మెంట్లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, ప్రతి దాంట్లో ఇవాళ రైతు బంధు పథకం ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రం దాదాపు 15,000 కోట్ల ఖర్చు పెడతా ఉంది. ఓన్లీ రైతు బంధు పథకం కింద రుణమాఫీ కాకుండా వేరే ఇతర సౌకర్యాలు కాకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 60,000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. మరి ఇవాళ కూడు ఎంత ముఖ్యమైందో, ఒక మనిషి బతకడానికి కూడు ఎంత ముఖ్యమైందో దానిపైన ఖర్చు పెట్టడానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇవాళ అది రీసెర్చ్ స్థాయి నుంచి అది పెరిగి పెద్ద మార్కెటింగ్ స్థాయి వరకు ప్రతి స్థాయిలో, ప్రతి స్టేజ్లో మరి ఇవాళ ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది. మరి రెండవ అతి ముఖ్యమైన విషయమైనటువంటి గుడ్డని వల్ల ప్రపంచంలో 100 రూపాయలు ఒక మార్కెటింగ్ చేయగలిగితే 90% మన భారతదేశం నుంచి వెళ్తూ ఉంటుంది మరి గుడ్డ అనేది. అటువంటి గుడ్డకు మరి వల్ల మన బడ్జెట్లో అలొకేషన్ ఏ విధంగా ఉంది, మరి రీసెర్చ్ ఏ విధంగా ఉంది, నైపుణ్య అభివృద్ధి ఏ విధంగా ఉంది, మరి మార్కెటింగ్ ఏ విధంగా ఉంది, ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఉంది, ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ సంస్కృతి, ఇవాళ ఒక మనిషి సమాజంలో తిరగాలన్నా, బతకాలన్నా, ముందరికి పోవాలన్నా సాంప్రదాయం, సంస్కృతి అనేది ముఖ్యం. ఒక మనిషి మానవుడిగా బతకడానికి కోసం ఇవాళ మంచి బట్టలు ఇచ్చి మరి హాయిగా మరి ముందరకు పోయే సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మరి మనము ఈ చేనేత కార్మికులు మరి చేస్తూ ఉన్నారు. మరి చేనేత పరిశ్రమ, అటువంటి చేనేత పరిశ్రమ వివిధ కారణాలతో, మెకనైజేషన్తో కానివ్వండి, డెవలప్మెంట్ లేకపోవడం కానివ్వండి, ఏదైనా కారణాలు కానివ్వండి, వాళ్ళ అధోగతికి వెళ్ళిపోయి మరి చేనేత నూలు వస్త్రాల నుంచి వల్ల మనం పాలిస్టర్ దిశగా మనం పోతా ఉన్నాం. మరి ఇటువంటి నైపుణ్యాన్ని, కళని మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన పైననే కాదు, ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే చాలా పెద్ద పెట్టుబడితో కూడుకున్న విషయం. మరి వాళ్ళ మన నైపుణ్యాన్ని పెంచాలన్నా, మన స్కిల్ సెంటర్స్ కావాలన్నా, ఒక రీసెర్చ్ కావాలన్నా, ఒక మార్కెటింగ్ కావాలన్నా, మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు ఏదైతే ఉన్నావో దాన్ని కొనాలన్నా ఒకరితోనే పని కాదు. ఇవాళ మరి గవర్నమెంట్ ఏదైతే వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉందో, మరి బట్టలు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బట్టతోనే ముడిపడి ఉన్న కులం, వాళ్ళ కులం అంటే పద్మశాలిగా పనిచేస్తాయో కాళ్ళు కూడా అదే విధంగా అదే పద్ధతిలో పనిచేయాలి. ఒక రిథమిక్ పద్ధతిలో పనిచేస్తే కానీ మరి ఆ ఉత్పత్తి తయారు కాదు. మరి ఒక మనిషిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి.
ఉంటాయి. మరి అటువంటి నైపుణ్యాన్ని మరి ఇవాళ మరుగుపడిపోతా ఉంటాయి. మరి ప్రభుత్వాలు మరి ఇవాళ కార్మికులు కూడా ముందుకు పోవాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు ముందుకు పోవాలంటే వారు సరైన మరి ఏదైతే వేజెస్ ఉన్నాయో మరి వేతనాలు వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వెల్ఫేర్ మెజర్స్ కానివ్వండి, ఆరోగ్యంగా వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి నాణ్యమైన వస్తువులు వచ్చే అవకాశం ఉంది. మరి అన్నగారు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పద్మశాలి నాయకులుగా ఎందుకంటే ప్రతి కార్యక్రమం వారి ద్వారా చేస్తా ఉన్నాము. వారి దృష్టిలో వారిని దృష్టిలో ఉంచుకొని చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి దగ్గర ఉన్నారు. మరి వీరిని దృష్టిలో పెట్టుకొని మరి వారు మరి ఈ చేనేత వృత్తికి తగిన సహాయాన్ని అదేవిధంగా ఈ వృత్తి ఈ పరిశ్రమ అభివృద్ధి చెందే దిశగా మరి వారు ప్రణాళికలు ఆలోచనలు మరి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా చివరి విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఇవాళ ఇక్కడ చెప్పాల్సిన సందర్భం కాదు కానీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే వివిధ తరఫాల నుంచి ఆల్మోస్ట్ 61 తరఫాలు ఉంటే 50 తరఫాల వరకు అధ్యక్షులు వారి కార్యక్రమం వచ్చిన్నారు. కాబట్టి గత 2 సంవత్సరాల్లో మరి కీర్తి చేసిన డాక్టర్ దేవిదాస్ గారి ప్యానల్లో మరి ఒక ప్యానల్గా ఏర్పడి ఈ నగర పద్మశాలి సంఘానికి మరి మీ అందరి సహాయ సహకారంతో మీ అందరి ఆలోచనతో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు 20 నెలలు పూర్తి చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే దిశగా మరి కాల పరిమితి ముగించుకునే దిశగా మరి ముందరికెళ్తా ఉన్నాం. ఎప్పుడైతే ఎన్నికల్లో మేము చెప్పినట్టు ఈ కార్యవర్గం కానీ ఈ కమిటీ కానీ ఏదైతే చెప్పిందో ఆ కమిటీ చెప్పినటువంటి కార్యక్రమాలు మీరు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే 3 కార్యక్రమాలు 4 కార్యక్రమాలు ఉన్నాయో 3 కార్యక్రమాలు ఇవాళ మార్కండే మందిరం కానీ మనం కూర్చున్నటువంటి మినీ ఫంక్షన్ హాల్ కానీ అదేవిధంగా శ్మశాన వాటిగా కానీ దాదాపు 95% పనులు పూర్తి చేసుకున్నాయి. ఇంకా 2-3 కార్యక్రమాలు ఏవైతే చెందిన కార్యక్రమాలు ఉన్నాయో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మరి గుడి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక చివరి కార్యక్రమమైనటువంటి మన ఫంక్షన్ హాల్ ఒక మేజర్ ఫంక్షన్ హాల్ కట్టాలి అనే ఉద్దేశం అయితే ఉంది. అది ఈ కాలపరిస్థితిలో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రయత్నాలు అయితే జరుగుతాయి. మీరు ఇదే విధమైన సహకారాన్ని అందించినట్టయితే ఖచ్చితంగా కళ్యాణ మండపం ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి మరొక ప్రాజెక్టు మరి పెద్ద ప్రాజెక్టు ఒకటి తీసుకొని వచ్చే కాలంలో మరి ముందరికెళ్తాము. మరి పద్మశాలి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా సరే ఒక కార్యక్రమం చేసుకోవాలని అనుకుంటే ఒక పని చేయాలని అనుకుంటే పద్మశాలి సంఘం పేరు మీద చేయండి. కానీ కమిటీలు పెట్టి కమిటీలు వేరే మీద మాత్రం కార్యక్రమాలు చేయొద్దు. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు ఆ కార్యక్రమాలకు అటెండ్ చేయడంతో ఒక దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతా ఉంది. చివరికి అది ఎక్కడి వరకు లీడ్ చేస్తూ ఉందంటే ఎక్కడి వరకు తీసుకుపోతా ఉందంటే చీలిక దిశగా తీసుకుపోతా ఉంది. ఇవాళ ఈ స్థాయిలోకి తీసుకురావడానికి దాదాపు నేను ఒక 20 సంవత్సరాలు కష్టపడి ఈ మనందరినీ ఇక్కడ కూర్చుంటే పెట్టే స్థాయికి తీసుకొచ్చినాం. ఇవాళ మళ్ళీ చివరికి ఎక్కడ వెళ్తా ఉన్నామంటే ఆ పనులు చేయడంతో మీరందరూ ఎంకరేజ్ చేయడంతో మళ్ళీ ఎవరికి వారే ఎట్లా తిరిగేలాగా చివరికి చీలిక దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే కమిటీల పేరు మీద కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలను మీరు బైకాట్ చేయండి. ఎవరైతే చేయాలని వారికి ఉద్దేశం ఉంటుందో వారి తరఫా సంఘం పేరు మీద చేస్తారా, నగర సంఘం పేరు మీద చేస్తారా, ఇంకో సంఘం పేరు మీద చేస్తారా, పద్మశాలి సంఘం పేరు మీద చేయాలా కానీ కమిటీల పేరు మీద చేయొద్దని మీ అందరి ద్వారా నేను చెప్తా ఉన్నాను. మీరు దానికి నా అభిప్రాయానికి మీరు అందరూ ఒప్పుకుంటే ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాన్ని బైకాట్ చేయండి. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. మన పెద్దలు ఇచ్చిన ఈ 100 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. అందరినీ ఒకసారి పైకి తీసుకురావడానికి సంఘాల నిర్మాణం జరిగింది. అంతేగాని చీలిక దిశగా మరి నాయకత్వం కావాలంటే రండి, ముందరికి రండి, మేము నాయకత్వం చేస్తాము, మీరు పక్కకు జరగండి, నేను స్వచ్ఛందంగా పక్కకు జరగడానికి నేను నాతో పాటు ఉన్నాను. ఇటువంటి పెద్దలు అందరూ పక్కకు జరగడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఆ దిశగా పద్మశాలి అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి మనకు ఒక మంచి నాయకుడు దొరికాడు. నాయకుడిని ఉపయోగించుకుందాం. వారి నడిచే బాటలో మనం కూడా నడుపుతాం. వారికి తోడు నీడగా ఉంటూ వారు మంచి దిశగా మంచి స్థాయిలో ఉండడానికి మేమందరం ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రం అందరికీ శుభోదయం. వేదికలు వెనకించిన పెద్దలు, ఈరోజు చీఫ్ గెస్ట్ మన పద్మశాలి ముద్దుపేట నిర్వహణ అనిలన్న గారికి మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు యాదగిరి సార్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాన్ గారికి, స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ బుజ్జ రాజేశ్వర్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
ఇంతమందిని ఒక తాటికి తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న నగర సంఘం అధ్యక్షుడు ఉజ్జడి వెంకటప్రసాద్ గారికి, అలాగే అందరి సంఘ పెద్దలకి, గుడిచిత్ర గారికి, యువజన సంఘం అధ్యక్షులకి మరియు అన్ని కార్యవర్గ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన ధర్మ సంఘ అధ్యక్షులందరికీ కూడా నమస్కారం. చాలామంది మీ గోత్రం మీద అడిగితే మార్కెట్ అయ్యారని చెప్తారు. మీలో ఎంతమందికి మీ గోత్రం తెలుసు? ఖచ్చితంగా ఇది మా గోత్రం అని తెలిసిన వాళ్ళు ఎంతమంది? సో కొంతమందికి అంటే చాలా మంది అడుగుతుంటారు మార్కెట్ గోత్రం అని చెప్తారు, కానీ మనకి ఖచ్చితంగా ఒక్కొక్కరికి గోత్రం అనేది ఉంది, దానికి ఒక వంశ వృక్షం అనేది ఉంది, అది మన ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి ఒక రసాయన నగర్ కూడా ఉంది. సో దాన్ని అందరికీ అందేద్దామని ప్రయత్నం చేస్తారు. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి, మన గోత్రం ఏంటి, మన ఆచారం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన వంశాల గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా తిరుపతిలో పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఎంతమంది తెలుసు? ఇష్యూ తెలుసా? పద్మావతి అమ్మవారు కూడా మన పద్మశాలి వందస్తురాలే అని చెప్పేసి అని అది జరిగింది. ఎందుకంటే తిరుచెన్నూరులో అమ్మవారు ఉంటారు, అక్కడ చంద్రగిరి దగ్గర శ్రీమసమల్లపురంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో అమ్మవారికి పద్మావతి అమ్మవారికి తిరుచెన్నూరు అని చెప్పేసి అని అక్కడే పుట్టింది. మరి వంశస్థులు ఎవరు? ప్రతి సంవత్సరం అమ్మవారికి బట్టలు ఎవరు సమర్పించాలి అనే ఒక యుద్ధం జరిగినప్పుడు అప్పుడు అన్నమయ్య మణిమనవాడు ఆ విషయంలో పద్మావతి అమ్మవారు పద్మవర్షాలు శిష్యులే కాబట్టి వారు మాత్రమే బట్టలు సమర్పించాలి అని చెప్పారు. సో మన వంశం ఒక గొప్పది. సో మంచి ఆ తర్వాత మగ్గాలు వచ్చినాయి మనకి. ఆ మగ్గాలు ఇప్పుడు మా ఇంట్లో ఉంటే నాకు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది మగ్గాలని చూస్తే. ప్రతి సంవత్సరం కూడా మనం ఆ పూజలు చేసేవాళ్ళము. ఆయుధ పూజ అంటే మనకి మగ్గాల పూజే కాబట్టి దసరా రోజు కానీ వినాయక చవితి రోజు కానీ మన మగ్గాలకు పూజలు చేసుకునే వాళ్ళము. ఆ మిగిలిపోయిన పార్ట్స్. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ వచ్చేసినాయి, కార్పొరేషన్స్ డెవలప్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మగ్గాలను వెళ్ళిపోయినాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. దాంట్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మా వాళ్ళంతా ఎంతో మంది ఇంకా టెక్స్టైల్ బిజినెస్లోనే ఉన్నారు. కొంతమంది ఎడ్యుకేషన్లో ఇలా రిలేషన్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా మన వంశస్థులను మనం మర్చిపోవద్దు, చరిత్రను మనం మర్చిపోవద్దు. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉన్నా మనం ఆదుకోవాలి. సో ఇటువంటి కష్టాలు మీరు అన్నగా చెప్పారు, ఇందాక మన చేనేత ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బందులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ సాయం చేయడానికి మనం ఎప్పుడు ముందుకు రావాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన కులమాండవులందరికీ మరియు వేదిక చేసిన కులమాండవులందరికీ మరియు ఇక్కడ చేనేత కార్మికులు, మహిళా చేనేత కార్మికులందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ స్వాగతం. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ చేనేత సహకార సంఘాన్ని ఓపెన్ అయ్యేటప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో డి శ్రీనివాస్ గారి హయాంలో, కొద్దిమీద హయాంలో కూడా అది తీసుకురావడం జరిగింది. అది లిక్విడేషన్లో ఉన్నదాన్ని ఈరోజు రీఓపెన్ చేసేసి ఈరోజు మనం ఇంత పెద్ద నిర్మించుకున్నాం. ప్రాపర్టీ చేసామని ఎంత అయితే ఈరోజు చేనేత పరిశ్రమ అనేది రాబోయే రోజుల్లో మొత్తం క్లోజ్ అయ్యేటట్టున్నది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ దినోత్సవం అని ఎందుకు పెట్టిందంటే యూపీ, గుజరాత్లో కొంత చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం నిర్ణయమైనటువంటి ఉన్నారు కాబట్టి మనకున్న ఈ ఆస్తిని కాపాడుకోవడానికి నేను మన అన్ని గారికి ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మహాజన సభలు తీర్మానం చేసి ఆస్తిని మరి మాకు వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయాలని మీరు ప్రభుత్వ పరంగా చేనేత సహకార ప్రాపర్టీని దాన్ని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రభుత్వ లెవెల్లో మీరు మీ ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రాపర్టీ మనకు ఉండిపోతుంది. లేకుంటే రాబోయే రోజుల్లో మొత్తం లిక్విడేషన్ అయిపోయి టోటల్ నిర్వీర్యమైపోతుంది. కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తూ మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే మన వాళ్ళు అవకాశాలే పెట్టుకోవాలని నేతాలు పెట్టుకుంటారు. తప్పు నేత పూర్తిలో 4-15 తులాలు ఉంటారు. అది మనకు వర్తించింది. ఇంకా అనిల్ గారి పేరు పద్మశాలి అని రాశారు. అట్లా పెట్టుకోండి. పేరు పద్మశాలి పెట్టడం నేత అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మన పేపర్లో అనుకుంటాం భాజపా నేత, కాంగ్రెస్ నేత, అది మనకు వర్తించేది. దయచేసి ఈ సందర్భంగా మీ అందరికీ ఏంటంటే నేత అనేది తీసేది, పక్కకు పద్మశాలిని పెట్టండి. అంతే తప్ప నేతను పెట్టదని ఈ సందర్భంగా మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు సభకు నమస్మాంజలి. గౌరవనీయులైన సభాధ్యక్షులు, మరి ఈనాటి మన ముఖ్య అతిథులు, అదేవిధంగా జిల్లా పద్మశాల సంఘం పెద్దలు, నగర పద్మశాల సంఘం పెద్దలు, మహిళా సంఘం మహిళలందరికీ, మరి వివిధ తరఫాల అధ్యక్షులు, కార్యవర్గము, మరి వచ్చిన బంధుమిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు.
ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మరి ప్రతి ఒక్క చేనేత మరి మన పద్మశాలి బంధువులకు ముఖ్యంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయవలసిన విషయం. మరి ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకొని మరి ఇక ముందు జరిగే కార్యక్రమాలు కూడా చేనేతలో మరి మన ముందు ఉండి మనం కూడా మన గౌరవ ప్రధాని గత వారంలోనే వారు మనం తెలియజేసినట్టు వారి యొక్క ఆదేశానుసారంగా ప్రతి వారు చేనేత వస్త్రాలు ధరిస్తూ మరి చేనేత ఉత్పత్తులను చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిందిగా మన ప్రధాని ఆదేశము. మరి దాన్ని మనం అందరము ఆచరించాల్సిందిగా కోరుతున్నాను. ఇక పోతే మన జిల్లా గౌరవాధ్యక్షుడు కూడా చెప్పిన విషయము వివిధ దర్బార్ సంఘ అధ్యక్షులు ఇక్కడ సమావేశం ఉన్నారు కాబట్టి మనకు గౌరవాధ్యక్షుడు చెప్పిన విషయాన్ని కొంచెం పరిశీలన ఉంచవలసిందిగా నా యొక్క కోరిక. ఆ విషయాన్ని నేనే మీతో విన్నవించుకోవాలనుకున్నాను. మన సార్ చెప్పిన విషయాన్ని మరి ఏదైనా ఒక సంఘం ఒక కార్యక్రమం చేస్తుందంటే దానికి ఒక పోటీ కార్యక్రమం చేయడం ధర్మంగా అనిపిస్తలేదు. కాబట్టి పద్మశాలి కృషి వంశం మరి మనం కృషి లెక్కనే ఉండాలి, ధర్మంగా ఉండాలి, మరి ధర్మాన్ని ప్రోత్సహించాలి, అధర్మాన్ని తుంచివేయాలి. కాబట్టి ప్రతి వాళ్ళు దయచేసి అందరి మనుషుల్లో న్యాయం ఏంటి అన్యాయం ఏంటి ఎక్కడ జరుగుతుంది అనేది ఆలోచించవలసిందిగా మీ అందరితో సమన్వయంగా తెలియజేస్తున్నాను. మరి ఇక ముందు రావాల్సిన పంచాయతీ ఎలక్షన్లో మన పద్మశాలీలకు మరి అదే కార్పొరేషన్లో జరిగే ఎలక్షన్లో కూడా మన పద్మశాలీలకు మరి అధికమైన సీట్లు అంటే అధికమైన టికెట్లు ఇచ్చే ప్రయత్నం మన గౌరవనీయులు మన అతిథి అనిల్ గారు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని మనల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరి వారి సేవలు కూడా మనం అందరం వినియోగించుకోవాలి. మరి వారు కూడా ఎల్లప్పుడూ మనల్ని కూడా ఆశలు పెట్టుకొని మరి వారికి మన సహకారం ఉందాము. మరి వారు కూడా మన ఆశయాన్ని కూడా నెరవేర్చాలని సభాముఖంగా ఆశిస్తూ ముగిస్తున్నాం. సభ అధ్యక్షులు తమ్ముడు వెంకటనరసయ్య గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఐరావతి అన్నయ్య గారు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ వారికి, అలాగే సోదరులందరికీ కూడా మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు గాలి, నీరు, నిప్పు ఎంత అవసరమో అలాగే మరి ఆహారము, వస్త్రం కూడా అంతే అవసరం మనకు. ప్రతి మనిషికి ఇవి ప్రధానమైనటువంటి వస్తువులు, అవసరాలు కూడా. కాబట్టి దీన్ని ఎవరు కూడా విస్మరించడానికి లేదు. తర్వాత జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి మరి ఎంతన్నా దాదాపు 2006 నుంచి ఉద్యమాలు చేపట్టి 2015కి ప్రభుత్వం గుర్తింపు వచ్చే వరకు కూడా పోరాటాలు చేస్తే తప్ప మనం సాధించుకోలేకపోయాము. అంటే ఇది మనం సాధించుకోవడం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం అందరం మాట్లాడుతూ మరి రైతులకు రుణమాఫీలు చేసినప్పుడు కావచ్చు, ఇతరత్ర ఇట్లాంటి విషయాలన్నీ కూడా రైతులతో కూడా మనల్ని పోల్చే పరిస్థితి లేదు. మరి మనము గుడ్డలు ఎంత ప్రాముఖ్యతమైంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసి, ప్రభుత్వాలకు కూడా తెలుసు. కాకపోతే సోమవారం రోజు చేనేత వస్త్రాలు ధరించాలనేది ప్రకటన మాత్రం జరుగుతూ ఉంది. అది ఆచరణలోకి ఎవరు తీసుకురావాలి? మనం తీసుకురావాలి. ముందు మనం ధరించాలి. మనం ధరిస్తే తప్ప అది ఆచరణలోకి రాదు. కాబట్టి ప్రతి వారు ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి. చేనేత వృత్తి అనేది చాలా అద్భుతమైన వృత్తి. ఒక బటన్ తయారు చేయడానికి ఎన్ని రకాలుగా, ఇప్పుడు నేను ధరించిన చీర చిన్నదే కావచ్చు, కానీ ఆ డిజైన్ తీసుకురావడానికి ఎంత వాళ్ళు కళాత్మకంగా ఉంటే తప్ప వాళ్ళు తీయలేరు. కాబట్టి చేనేత వృత్తిని వారికి అన్ని రకాలుగా కూడా సబ్సిడీ కావచ్చు, తర్వాత సరుకు నిల్వలు లేకుండా కావచ్చు, ప్రతి విషయంలో కూడా మీరు ప్రభుత్వానికి వారధిగా ఉన్నారు. కాబట్టి చేనేత కార్మికులందరినీ కూడా ఆదుకునే విధంగా మీరు దానికి ముందడుగు వేయాలని కోరుకుంటూ,
ఈ సందర్భం కాకపోయినప్పటికీ కూడా పెద్దల అనుమతితో నేను ఒక విషయం మేము ముందు పెడుతున్నాను. ఒక్క నిమిషం. మనం నిజామాబాద్లో కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి పట్టణ పద్మశాలి సంఘం రిసిప్ట్ మీద మనం 25,000 తక్కువ 25,000 నుంచి మనం ప్రారంభించుకున్నాము. ఎప్పుడైతే అది పట్టణ పద్మశాలి సంఘం కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు తీసుకున్నామో ఏ కమిటీ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ వచ్చే కమిటీకి అది ఏ డెవలప్మెంటే కావచ్చు కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత గత కమిటీని ఉంటుంది. గత కమిటీ అంటే వెంకట నరసయ్య గారు కంటే ముందు కమిటీ, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు ప్రజెంట్ తను ఉన్నారు కాబట్టి పేరు ఉచ్చరించాను. నేను వారితో కూడా చెప్పాను, మీరు పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు, మీరంతా కమిటీ ఉన్నారు, అవన్నీ లెక్కలు తీసుకోండి, మీరు చేయబట్టండి, లేకపోతే చెయ్యండి, చందాలు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు, మనకు అవసరం, ప్రముఖంగా కళ్యాణ మండపం మనకు అవసరం అని చెప్పేసి కూడా వారికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా అది అటుకెక్కిచ్చారు. తర్వాత మళ్ళీ కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, కానీ స్పందన వాళ్ళ నుంచి లేదు. తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ అని పెట్టేసి ఆయన పేరు పెట్టడం కాదు, ఆయన మహానుభావుడు, ఆయన ఎన్ని పెట్టినా తక్కువే. కాకపోతే ఏంటంటే ఆ కమిటీలో ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీ కమిటీ అని పెట్టారో దాంట్లో బైలా ఉందా, కళ్యాణ మండపానికి నిధులు సేకరిస్తామనే బైలా ఉందా, దానికి ఎందుకు దాని పేరు మార్చాల్సిన అవసరం వచ్చింది? దీన్ని అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పట్టణ కమిటీకి అది హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు. పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. మరి ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మరి ఇలా మన గౌరవ సర్వాధ్యక్షులకు, చేనేత కార్మికులకు, ఇక్కడ వివిధ కమిటీలకు గౌరవ సూచనగా మనం సన్మానించాలనే కార్యక్రమంతో ఈ సన్మాన కార్యక్రమానికి మన ఏకైక నాయకుడైనటువంటి మన ముఖ్య అతిథి ఈరవతి అనిల్ గారి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు స్టేటు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారి ద్వారా మనం సన్మాన కార్యక్రమం బాగుంటాడే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అన్నగారికి రిక్వెస్ట్ విషయం ఏంటంటే 2 సార్లు వచ్చినా 2 సార్లు కూడా వర్కింగ్ డేలు వచ్చింది కాబట్టి ఈ వర్కింగ్ డేలో కూడా ఇంత పెద్ద మొత్తం సమావేశం విజయవంతంగా కావడం అంటే మీ మీద ఉన్నటువంటి గౌరవంతోనే ఈ రోజు మొత్తం తప్ప అధ్యక్షులతో పాటు సభ్యులు వచ్చిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. మేము ఇక్కడ అనేక సభలు సమావేశం జరిగినాం, కానీ చేనేత సమావేశం గతంలో జరిగినప్పుడు కూడా ఇంత పెద్ద సమావేశం జరగలేదు. మీ మీద గౌరవంతోనే అందరూ రావడం జరిగింది కాబట్టి మా అందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనము రాబోయే దినాల్లో మనకు ఏ ఆధారం లేని రాజకీయ ఆధారాన్ని చెప్పుకోవడానికి మనకు ఈరవతి అనిల్ గారు ఉన్నారనే విషయాన్ని ధైర్యంతో మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలా అనే నాయకత్వం బలపడాలా, వారు ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనమందరూ కూడా వారు పెట్టే ప్రతి ప్రోగ్రాంను మనం విజయవంతం చేసినప్పుడు వారికి రాష్ట్రంలో వారికి ఐడెంటిఫై చేసి వారి గుర్తింపు వస్తుంది, వారు మన గురించి కూడా ఎక్కువ సాధించి పెట్టే అవకాశం ఉంటుంది. ఇలా అన్నగారు కూడా వాస్తవంగా ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నప్పటికీ కూడా వారికి నిన్ననే మధ్యాహ్నం ఏది వాళ్ళ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ చేనేత కార్మిక సభకు మీరు వెళ్ళాలని చెప్పి వారికి ఆదేశాలు వస్తే వారు మాతో నసంతో మాట్లాడిన తర్వాత అన్న ఏది ఏమైనా నిజామాబాద్ ప్రజలు నిజామాబాద్ పద్మశాలి మీకోసం వెయిట్ చేస్తున్నారంటే ఆ యొక్క సదస్సును దాన్ని కాదని మన మీద గౌరవంతో రావడం వచ్చినందుకు వారికి మనందరి తరఫున వారికి తప్పకుండా స్వాగతపరుస్తా ఉన్నాం. అంతా మీద మన గౌరవం కాబట్టి థ్యాంక్స్ అన్న. కాబట్టి మాట్లాడుకోవడానికి అవకాశాలు మస్తు ఉన్నాయి కాబట్టి దయచేసి సన్మానం బాగుంటాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరి పేరు తెలుసు. ఇంకో విషయం చెప్తారా, ఎందుకంటే ఇక్కడ తరపాధ్యక్షులు వచ్చారు, ఇక్కడ ప్రముఖులు వచ్చారు, ముఖ్యులు వచ్చారు, అందరూ బాధ్యత గల వచ్చారు. ఇక్కడ మీకు గౌరవంగా మొట్టమొదటిసారిగా మీకు ఒక చైర్మన్ పోస్ట్ వస్తే గౌరవ జిల్లా సంఘము, పట్ల సంఘము, మహిళా సంఘము, యువ సంఘము, జిల్లా యువ సంఘం సర్వాధ్యక్షులు ఇక్కడ ప్రోగ్రామ్ చేసి మీకు సన్మానం చేయడం జరిగింది. సేమ్ ప్రోగ్రాము మిమ్మల్ని పేరు పెట్టుకొని
ఈమె సన్మానం పేరుతో అది సన్మానం పేరు జరగలేదు. అది కేవలం వాళ్ళు ఎన్నికలు ఎట్లా ఓడిపోయారు, మళ్ళీ మనం ఎట్లా ఓడవాలా, మనం ఏం చేయాలి జరిగిన సభ తప్ప అది మీకు సన్మానం చేసిన విషయం కాదు. ఆ వీడియో మొత్తం నేను నిన్న ఆ 3 ఎవరెవరో మాట్లాడారు ఆ విధంగా ఉన్నాయి. కేవలం వాళ్ళు రాబోయేటువంటి పద్మశాలి ఎన్నికల్లో మనం గతంలో ఓడిపోయినాము, ఇప్పుడు ఎట్లా గెలవాలనే దాని మీద చర్చ జరిగింది. అదే తప్ప వీళ్ళ ప్రేమతో గౌరవించిన సన్మానం కాదని నేను అనుకుంటా. ఆ వీడియో మీద మీ అందరికీ కొంత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేదాన్ని ఈ తరగతి కుదరదు. పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జెట్టి నరసయ్య గారు, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన హనుమాన్లు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు యాదగిరి గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేశ్వర గారు, అలాగే వేదికపై హాజరైన బింగి ప్రకాష్ గారు, గురుచరణ్ గారు, కార్యవర్గ సభ్యులకు, తరపు సభ్యులకు, మురళన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన నా కుల బాంధవులందరికీ, నా మిగతా సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. జాతీయ చేనేత దినోత్సవం గురించి జరపాలని చాలా ఏళ్ళుగా కృషి చేస్తే చివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో అది అధికారికంగా చేయాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ దానికన్నా మొదలు నేను కావచ్చు, వెంకన్న నేత కావచ్చు, రాపోలు ఆనంద్ భాస్కర్ గారు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళందరూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు దానికోసం కృషి చేయడం జరిగింది. దానివల్లనే ఆ తర్వాత 2015లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు చేనేత దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చేనేత పరిశ్రమ కావచ్చు, చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, చేనేత కార్మికుల బ్రతుకులు కావచ్చు, అవి మారినాయా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మారలేదు. మారకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చేనేత పరిశ్రమ, ఆ చేనేత వస్త్రం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టపడ్డ దానికి ఫలితం రాకపోవడానికి కారణం మార్కెట్లో దానికి ధర ఉన్న మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే దాని కష్టానికి మనం ఎంతైతే కష్టపడుతుందో దాంట్లో లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమయం డిజైన్ల పైన దీనిపైన. అదేవిధంగా రా మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ వైబిలిటీ రాకపోవడం వల్ల చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టాలు ఎదుర్కొంటుందన్నమాట వాస్తవం. దానికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నది ఈ చేనేత పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ముడి సరుకులకు సబ్సిడీ రూపంలో సహాయం చేయాలని, అదేవిధంగా చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్గ్రేషియా రూపంలో చెల్లించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ. ఈ రాష్ట్రంలో 20 లక్షల పైన ఓటర్లు ఉన్నారు మనం. అంటే నేను ఓటర్లని ఎందుకు అంటున్నానంటే చిన్నపిల్లలను పక్కకు పెట్టేసి నేను మాట్లాడుతాను. ఇందులో 20 లక్షల మంది ఓటర్లు అంటే కనీసం ఒక చిన్నపిల్లలందరినీ కలిసి ఒక 15 లక్షల కుటుంబాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. 10 లక్షల కుటుంబాలు ఉంటాయి మరి. ఆ 10 లక్షల కుటుంబాలలో 60,000 మగ్గాలే ఉంది. అంటే 60,000 కుటుంబాలే ఈ చేనేత పరిశ్రమపై ఆధారపడింది. మిగతా వాళ్ళంతా కూడా చేనేత పరిశ్రమ ఈ వయబిలిటీ లేదని, ఇక మనం చేనేత పరిశ్రమని నమ్ముకొని ఉంటే మన బ్రతుకులు ఇంకెప్పటికీ అట్లనే ఉంటాయని, దాని నుంచి అది వదిలిపెట్టి
చదువు వైపు వెళ్ళడమో ఇతర వ్యాపారాల వైపు మళ్ళడం జరిగింది. దానివల్ల నిజంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే మనం బాగుపడ్డాం. చేనేత పరిశ్రమని వదిలేసి మనం ఇతర వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే ఇతర పనులు చేసుకోవడం వల్లనే మన బ్రతుకులు బాగుపడ్డాయి. ఒకవేళ చేనేత పరిశ్రమ పైన ఆధారపడి ఉంటే మాత్రం అప్పటి పరిస్థితులు ఆకలి చావులు ఎట్లున్నాయో ఇప్పటివరకు కూడా అదే ఆకలి చావులు ఉండేవి. చాలా మంచి పని చేసామని నేను అనుకుంటా, అది వదిలేసి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ 60,000 కుటుంబాలు ఏవైతే హ్యాండ్లూమ్ కావచ్చు, పవర్లూమ్ కావచ్చు, ఇంకా ఆ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేలా కృషి చేస్తుందని ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు హామీ ఇవ్వదలుచుకున్నాను. చేతి నిండా పని ఇచ్చే బాధ్యత మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. చేనేత పరిశ్రమకు, చేనేత వర్గాలు ఎవరైతే చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్లకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని మొన్ననే చెప్పాడు. అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నా చేనేత కార్మికులకు, నా చేనేత కుటుంబాలకు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా. తప్పకుండా కృషి చేస్తాం. ఇక అసలు విషయానికి వస్తాం. ఇక్కడ ఉన్న చాలా పెద్ద మనుషులు ఎప్పుడు కలిసినా కానీ మనం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. పార్టీలు మనకు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలు ప్రాతినిధ్యం మనకి ఇవ్వట్లేదు, అసలు మనం కానట్లేదు, అసలు మనం గుర్తించట్లేదని చెప్పేసి ఇక్కడున్న పెద్ద మనుషులు కూడా చాలామంది మాట్లాడుతుంటారు. నిజామాబాద్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఎప్పుడు దీని గురించే మాట్లాడుతారు. అది వాస్తవం. అన్ని పార్టీలు, మన కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఇతర పార్టీలు కూడా మనం గుర్తించలేదన్నది వాస్తవమే. మరి ఎందుకు గుర్తించలేదు, దేనికోసం గుర్తించట్లేదని చెప్పేసి మనం ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, ఏ సమాజంలో అయినా, ఏ దేశంలో అయినా, ఈ భూమి మీద ఎక్కడైనా ఏ జాతి అయితే రాజ్యంలో భాగస్వామ్యం కలుగుతుంది, రాజ్యంలో భాగస్వామ్యులుగా ఉంటారో, ఆ రాజ్యంలో వాళ్ళకు వాటా ఉంటుందో ఆ రాజ్యంలోనే వాళ్ళకు గౌరవం ఉంటుంది. ఒకవేళ ఆ జాతికి ఆ రాజ్యంలో ఆ రాజ్యాధికారంలో వాళ్ళకు వాటా లేనప్పుడు, వాళ్ళు భాగస్వాములు కానప్పుడు సమాజంలో ఎప్పటికి కూడా గౌరవం ఉండదు. సమాజం ఎప్పుడు గౌరవిస్తుంది? ఆ కులం వాళ్ళు, ఆ వర్గం వాళ్ళు ఆ రాజ్యంలో అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, మంత్రిగానో, లేకపోతే ముఖ్యమంత్రిగానో వాళ్ళ కులం అధికారంలో ఉన్నప్పుడు మనమైనా ఇంకెవరైనా సరే వాళ్ళ దగ్గరికి పోయి పనులకు పోతుంది, వాళ్ళ దగ్గరికి పనుల కోసం పోతుంది, మన పనులకు కూడా వాళ్ళ దగ్గరికే పోతుంది. ఎందుకంటే పవర్ అట్లాంటిది, అధికారం అట్లాంటిది. అధికారంలో ఉన్నవాడినే నడుస్తుంది, అధికారంలో లేనివాడిని ఏనన్నది. అధికారంలో లేనివాడు అధికారంలో ఉన్నవాడిగా అడుకొని తినాలి తప్ప ఇంకా ఏమీ ఉండదు. అందుకే సమాజంలో ఏ కులానికైనా, ఏ వర్గానికైనా, ఏ జాతికైనా గౌరవం దక్కాలంటే అధికారంలో వాటా దక్కినప్పుడే, అధికారంలో వాటా సాధించుకున్నప్పుడే మనకు గౌరవం దక్కుతుందని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మనం పోరాటం చేయాలి. అధికారం రాజ్యంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఆ జాతి ఈ భూమి మీద బతుకున్న సచ్చిన శవంతో సమానం. అవునాగా? అందుకే రాజ్యాధికారం కోసం కొట్లాడతాం. మన వాటా ఏంటి? దానికోసం ఇప్పటి నుంచి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంతమంది ఉన్నారు? 3 కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఇక్కడ 40,000 ఓట్లు ఉన్నాయి. లేదన్నా కానీ 10 నుంచి 15 డివిజన్లలో ప్రభావం చూపెట్టే జనాభా పద్మశాలి. కానీ కేవలం 3 ఉన్నారు కార్పొరేటర్. మరి ఇక్కడ కార్పొరేటర్ల సంఖ్య పెంచితే
అప్పుడు పార్టీలు గుర్తిస్తారు. అరే వీళ్ళు చాలా పవర్ఫుల్ నిజామాబాద్లా, వీళ్ళకే టికెట్ ఇవ్వాలా నిజామాబాద్ టికెట్ అని చెప్పేసి అప్పుడు పార్టీలు ఆలోచన చేస్తుంది. కానీ మనం 15 డివిజన్లలో మనం గెలిపించుకునే స్థాయి ఉండి కూడా మన వాళ్ళు నిలబడకపోవడం, మన అభ్యర్థులు దొరకకపోవడం అనేది చాలా బాధ. వాస్తవంగా చాలా బలంగానే ఉన్నారు మన వాళ్ళు, లేరని కాదు, ఉన్నారా లేదా? నేను ఎవరిని అడిగినా నిజామాబాద్ టౌన్లో దుకాణాలన్నీ మనయే అంటారు. కదా బిజినెస్ అంతా మీ వాళ్ళే చేస్తారు. డాక్టర్లు 40% మీ వాళ్ళే ఉన్నారు, పైసలు ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళే అంటారు. కానీ మా వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు, మీ వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాజ్యంలో మనకు అధికారం లేనప్పుడు మనకు గౌరవం ఉండదు. మనకు అధికారం ఉన్నప్పుడే ఆ సమాజం మనకు గౌరవిస్తుంది. లేకపోతే మనం ఎప్పటికి కూడా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతాం. మరి మనం వెనుకబడిన కులాలుగా మిగిలిపోదామా, లేకపోతే రాబోయే కాలంలో మనం అధికారం చెలాయిస్తామా అన్నది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రాబోయే 10 మందిని అయినా కానీ మీరు గుర్తించండి. అభ్యర్థులు, బలమైన అభ్యర్థులను గుర్తించి, అది ఫస్ట్ మన దగ్గర ఒక 10 మంది ఉన్నారా లేదా. రెండోది, ఏ డివిజన్లలో మన ప్రభావం చూపెట్టగలుగుతాం, ఏ డివిజన్లలో మనది అత్యధిక జనాభా ఉంది, ఆ డివిజన్లలో పోటీ చేసే ప్రయత్నం చేయండి. అదంతా లిస్ట్ తయారు చేసిస్తే నేను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి, మా పెద్దోళ్ళతో మాట్లాడి, మా పెద్ద మనుషులతో మాట్లాడి, మరి ఈ డివిజన్లలో, ఈ 10-15 డివిజన్లలో పద్మశాలీలు ప్రభావం చూపగలుగుతారు, మనం వాళ్ళకి టికెట్లు ఇస్తే మనకి సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి టికెట్లు తెప్పించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీల ప్రభావం చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నాను. సరే, 3వ పాయింట్, బీసీ కార్పొరేషన్లో నిధులు రాలేక బీసీ కార్పొరేషన్ల డబ్బులు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటైంది. దానికి ఇంకా కార్యరూపం దాల్చలే. ఆ కార్యరూపం దాల్చిన తర్వాత దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ప్రత్యేక నిధులు ఉంటాయి. కాబట్టి ఆ నిధుల నుంచి మన వాళ్ళకి సపోర్ట్. అదొకటి. 3వ విషయం ఏంటంటే, ఈ నగరంలో పద్మశాలీలు అత్యధికంగా ఉన్నారు కానీ ఐక్యత లేదని బయట మాట్లాడుకుంటారు. అది చాలా చురుకనగా నాకు అనిపిస్తుంది. బయట మాట్లాడుకుంటారు, కలిసి ఉండలేరు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, సంఘాలు పెట్టుకుంటున్నారు సపరేట్గా. అది మంచిది కాదు. మనం అధికారికంగా ఒక సంఘం ఎన్నికైంది, పట్టణ సంఘం అన్నది అధికారికంగా, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంఘానికి ఎవరైనా వినిపిస్తారు, ఎవరైనా అక్కడికే వస్తారు. అందుకే మనం అందరం కూడా ఎన్నికల ద్వారానే సంఘాన్ని ఎన్నుకున్నాం, ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఒకే సంఘాన్ని ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారికంగా ఎన్నుకోబడ్డదో ఆ సంఘానికే అథెంటిసిటీ ఉంటుంది, ఆ సంఘానికి అన్ని విధాల హక్కులు ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి. బయట వారు మాట్లాడుకునే విధంగా ఈ పద్మశాలీలు ఎప్పుడు కలిసి ఉండరని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు, అధికారికంగా ఎన్నికైన సంఘాన్ని కూడా వ్యతిరేకించి మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకోటి పెట్టి చెప్తే మంచిదని నేను భావిస్తున్నాను. మీరందరూ దానికోసం కృషి చేయాలని మీ అందరికీ చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. సరే, 4వ విషయానికి వస్తే, నాకు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మన అందరికీ ఆరాధ్యత, మనందరికీ దేవుడు లాంటి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అది కూడా ఒక మంచి నిజామాబాద్లో ఏదైనా కానీ ఒక చౌరస్తాలో, ఎక్కడైతే గుర్తుపొందిన చౌరస్తాలో ఏర్పాటు చేయాలని ఒక కోరిక ఉంది మనందరికీ. కాబట్టి కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైనా ఏ చౌరస్తాలో పెట్టడంలో మనలు కోరుకున్నది ఏంటంటే ఆ కులం కాదు, అది అదే రింగ్ రోడ్ చౌరస్తా బైపాస్
అక్కడ డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఒకవేళ డి శ్రీనివాస్ గారి విగ్రహం ఏర్పాటు చేసినట్లయితే పర్మిషన్ దొరికినట్లయితే కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారు చెప్పిన. తప్పకుండా ఏర్పాటు చేస్తారు. అక్కడ కాకపోతే ఇంకేదైనా పాయింట్ చూసుకోమని, ఏదైనా కానీ ఇక్కడ నిజామాబాద్లో మన ఆ తర్వాత విగ్రహం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది మనం నిర్ణయం చేసుకుంటాం. ఇంకొకటి కూడా యాదగిరి చెప్పిన, అధికారంలో ఉన్నాం కాబట్టి మనమే నా తరఫు నేను కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని కాబట్టి నా మాట కూడా తెలుస్తుంది. మీరు ఇప్పుడు నేను ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలని చెప్పి యాదగిరి అన్నకు, నర్సన్నకు, అలాగే హనుమాన్ అన్న కూడా చెప్పింది. ఒక 2 ఎకరాల భూమి కేటాయించే బాధ్యత నేను తీసుకుంటా ప్రభుత్వం తరఫున అని చెప్పిన. మొన్న పోయి ఆర్టీఓ కలెక్టర్ గారిని కలిసింది, వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా చెప్పిన, మాకు 2 ఎకరాలు ఇక్కడ ఐడెంటిఫై చేసి పెట్టుంది నాకు అని చెప్పింది. తప్పకుండా చేస్తారు. తప్పకుండా ఈ 2 ఎకరాల భూమి మన పేరు మీద వస్తుంది. ఎందుకంటే ఒక 2 ఎకరాల భూమి మన దగ్గర ఒక 10 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆ 10 కోట్ల ఆ 2 ఎకరాల రేపు సరే ఇప్పుడు కట్టుకుంటామన్నది పక్కన పెడితే ఒక ఆస్తి, ఒక అసెట్ అయితే ఉంటుంది సంఘానికి. రేపు మన పిల్లలు భవిష్యత్ తరాలకు అది పనిచేస్తుందనే ఉద్దేశంతో మనం అధికారం ఉన్నప్పుడు సాధించుకుందామని చెప్పిన ఆ 2 ఎకరాల భూమి తప్పకుండా మనకు వస్తుంది అతి త్వరలో. ఈ నిజామాబాద్ టౌన్లోన నిజామాబాద్ పక్క పక్కన మంచి ఏది మంచి ప్లేస్ ఇవ్వమని చెప్పిన, ఒక ప్రామినెంట్ ప్లేస్ ఇవ్వమని చెప్పినా తప్పకుండా కలెక్టర్ గారు అది కేటాయిస్తారు. ఇది కాగానే ఇక్కడ సిసిఎల్ వస్తుంది. మీ బాధ్యత నేను మీ పైన పెడుతున్నాను. నేను ఎందుకంటే ఫాలో చేసిన ఆర్డీఓ దాకా పోయినట్టు ఆర్డీఓతో నేను మాట్లాడిన తర్వాత మీరు కలెక్టర్ గారు ఇదంతా ఫాలో చేసి సిసిఎల్ దాకా పంపించే బాధ్యత మీరు, సిసిఎల్ఏలో అప్రూవ్ ఇప్పించే బాధ్యత నాకు. ఆ తర్వాత కళ్యాణ మండపం కట్టుకుందామా, ఇంకేం కట్టుకుందామా అని అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇక దీనికి కావాల్సిన నేను మొన్న అడిగిన గ్రానైట్ అడిగిన, గ్రానైట్ ఒక వారం రోజుల్లో కూడా మీకు గ్రానైట్ వస్తుంది. ఇదంతా నన్ను మొన్న అడిగినట్టు ఇక్కడ గ్రానైట్ కావాలి, ఆ గ్రానైట్ ఒక వారం రోజులలో తెప్పించే బాధ్యత, తెప్పించిపెట్టే బాధ్యత నాకు. సరే ఇంక మన నిధులు ఉన్నాక శ్మశాన వాటిక ఎంత కావాలి, 10 అది చేపిస్తాను. లేకపోతే కలెక్టర్ గారికి నేను చెప్పేస్తాను, తీసుకోవాలి నేను చెప్పేస్తాను. మీరు పోయి రిప్రజెంటేషన్ ఏంటి షబీర్ అలీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే తప్పకుండా 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేస్తాను సీసీ రోడ్. సరే ఏదున్నా షబీర్ అలీ గారు వస్తున్నారు, నేను చెప్తాను తప్పకుండా. అధికారంలో ఉన్నాం, తప్పకుండా మేము చేసే బాధ్యత మాది. నేను కూడా తప్పకుండా నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను మీ తరఫున అని చెప్పేసి సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మీరంతా కలిసి ఉండాలా, మన గౌరవాన్ని పెంచుకోవాలి కానీ గౌరవాన్ని తగ్గించుకోవాలి. పెద్ద మనుషులంతా మీరంతా ఆలోచన ఏంటి, మన గురించి బయట చీప్గా చులకనగా మాట్లాడితే నాకు కూడా బాధ అనిపిస్తున్నది. బయట ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, బయట మీ వాళ్ళు అసలు అలసేవారు అని చెప్పి మాట్లాడుతుంటే కొద్ది బాధ అనిపించింది. ఆ బాధని మీ ముందట ఎక్స్ప్రెస్ చేస్తున్నా. మీరు అందరూ కలిసి ఉండేలా కృషి చేస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నాకు ఇప్పుడు ఈ నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ టౌన్లో మీరు ఎప్పుడు కూడా నన్ను అభిమానిస్తూ మీ ప్రేమను చూపెడుతూ, మొన్నటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మేమందరం మీ అండంగా ఉంటాను, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోలేదు నీకు అండగా ఉంటానని చెప్పేసి మీరు తెలియజేసినందుకు, మీరు ఆ ప్రేమని అభిమానాన్ని చూపెట్టినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, మీ రుణం తీర్చున్న విధంగా నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మాత. విషయం 100కు 200 పద్మశాలి ఐక్యత ఉందనే విషయం. ఎట్లా అంటే అవకాశం వస్తే ఇప్పటిగా జెడ్పీటీసీ ఎన్నికలు కాదు, డైరెక్ట్ ఉమ్మడి జిల్లా కామారెడ్డికి వెళ్ళబడితే, బాన్సవాడకి పడితే, జుక్కలు నిలబడితే, బాల్కోటకి పడితే, వేల్పూర్కి నిలబడితే కూడా గెలిపించుకున్న మన పద్మశాలికి బిడ్డకు టికెట్ వస్తే గెలిపించుకొని మనం జిల్లా పరిషత్ చేయిస్తాం మన పద్మశాలిలది. ఇది మన ఐక్యత. అదే సందర్భంగా అన్నగారు కూడా, ఈరవతి అన్నగారు కూడా మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అప్పుడే కొత్త పార్టీ, సభ్యత్వం లేదు, కార్యకర్తలు లేరు, అప్పుడే పుట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. కానీ ధైర్యంగా తన పద్మశాలి ముద్దుబీడిగా
వారి శక్తిని ఓడబోసి మొత్తం కూడా ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించే చరిత్ర నిజామాబాద్ పద్మశాలి అని చెప్పక తప్పదు. కానీ పద్మశాలి ఐక్యత ఉంది అన్న అవకాశం వస్తే మాత్రం ఎవరి వల్ల కూడా అసలు ఉన్న సభల పంపుతారు చరిత్ర నిజామాబాద్ జిల్లా ప్రజలు. కాబట్టి అప్పుడే టీఆర్ఎస్